ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. కీర్తనల గ్రంథము 75వ కీర్తన 10వ చరణం. ఐ విల్ కట్ ఆఫ్ ద హార్న్స్ ఆఫ్ ఆల్ ద వికెడ్, but the horns of the righteous will be lifted up. Psalms chapter 75 verse 10. ఈ రోజుకు గాను సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు చెడును ఎదిరించి మంచిని వృద్ధిపరిచే దేవుడు. దేవుణ్ణి ఘనపరిచేవారు ఘనపరచబడతారు. ఆయన్ని తృణీకరించి జీవించేవారు దేవుని యొక్క సహాయము లేక నశించిపోతారు. ఆసాపు రాసిన ఈ యొక్క కీర్తనలో దేవాతి దేవుడు దీనులను ఎలా హెచ్చిస్తాడో, అదేవిధంగా భక్తిహీనులను ఎలా ఆయన శిక్షిస్తాడో వివరించాడు. దేవుని కొరకు జీవించే వారికి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఈ రోజున నీవు బహుశా బాధలలో కష్టాల్లో ఉన్నట్లు అనిపించొచ్చేమో, కానీ అది నీ పర్మనెంట్ స్థితి కాదు. ఈ రోజున దేవునికి విరోధులై పాపం చేస్తూ నలుగురిని ఇబ్బంది పెడుతూ జీవిస్తున్నవారు ఆనందంగా కనిపించవచ్చేమో, కానీ అది వారికి నిత్యమైనది కాదు. దేవుడు లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన భక్తిహీనుల కొమ్ములను విరగగొట్టెదను అని, నీతిమంతులుగా ఉన్న వారి కొమ్ములను హెచ్చించెదను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు తన బిడ్డలైన వారిపైన కృప చూపించక మానడండి. ఈ రోజున ఈ లోకంలో కొందరు దేవుని వ్యతిరేకులు అనుకోవచ్చు. మేము ఇన్ని చెడు కార్యాలు చేస్తున్నా, ఇంతగా దేవుని దూషిస్తున్నా మాకు ఏమీ కావడం లేదని. కానీ వారికి తెలియదు దేవుని తీర్పు దగ్గరలోనే ఉందని. వారి గర్వము, వారి కఠినత్వము, వారి అవిధేయత అన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఈ రోజున వాక్యములో చెప్పబడిన విధంగా కొమ్ము హెచ్చించబడుట అంటే మనము బలము పుంజుకోవడం అని అర్థం చేసుకోవాలి. హన్నాకు దేవుడు సమూయేలుని బిడ్డగా ఇచ్చిన తరువాత, ఆమెకు గర్భఫలమును దేవుడు దయచేసిన తరువాత ఆమె ఈ విధంగా కీర్తిస్తున్నది, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని. హన్నాకు పిల్లలు లేనప్పుడు, గొడ్రాలిగా ఉన్నప్పుడు అనేకులు ఆమెను నిందించారు. తన భర్త ఆమెను ఏమీ అనకపోయినప్పటికీ తనకు విరోధముగా ఉన్న పెనిన్నా కావచ్చు, మరెవరైనా అయి ఉండొచ్చు, మానసికంగా హన్నాను క్షోభకి గురి చేశారు. నీకు ఇక గర్భఫలం రాదు, నీవిక పిల్లలు కనలేవు, నీ జీవితం అంతే వ్యర్థము అన్నట్లుగా వారు మాట్లాడి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, నిరాశలోకి నెట్టేసి ఉండొచ్చు. అయినా సరే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి గర్భఫలము పొందుకుంది. ఆమె కొమ్మును దేవుడు హెచ్చించాడు. అందుకే అంటుంది, దేవుని వలన నేను మహాబలము పొందుకున్నాను, ఆయనే నన్ను హెచ్చించువాడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ విరోధులు సిగ్గుపడే విధంగా, వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు నిన్ను తప్పక నిలవబెడతాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇజ్రాయేలీలకు ప్రఖ్యాతికరముగా ఉన్నది అని. ఈ రోజున దేవుడు నీ కొరకు నిలవబడ్డాడు. నీకు బాధ కలిగిస్తున్న అనారోగ్యము అను కొమ్మును, నిన్ను అవమానపరుస్తున్న అప్పు బాధలనే కొమ్మును, నీ కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా చేస్తున్నటువంటి సమస్యలనే కొమ్ములను దేవుడు విరిచేయబోతున్నాడు. అపవాది, నీ శత్రువులు, నీ విరోధులు ఈ రోజున నిన్ను చూసి నవ్వుకుంటున్నారేమో, దేవుడు వారి ఎదుటనే నిన్ను గొప్ప చేయబోతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరవబడి ఉన్నది, యెహోవా వాక్కు ఇదే అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీకు ఏదైతే విరోధముగా ఉన్నదో, నీ ఎదుగుదలకు ఏదైతే ఆటంకంగా ఉన్నదో, నీకు స్వస్థత రాకుండా
ఏ అపవాది క్రియలైతే అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా నరికివేయబడుతున్నాయి. అవి ఎన్నడూ నిన్ను చేరకుండా విరవబడుతున్నాయి. ఇది దేవుని మాట. ఈ మాటను నువ్వు నమ్మినట్లయితే దేవుడి కార్యాన్ని నీవు నీ జీవితంలో తప్పక చూడగలవు. అయితే గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో మనం చూడాలంటే హన్నా వలె పట్టు విడవక ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలండి. మన జీవితంలో దేవుని కార్యము జరగాలని ఆశపడితే దేవుని పాదాలు పట్టుకొని వదలకూడదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నీతిమంతులముగా జీవిస్తున్నట్లయితే ఎంతమంది మనల్ని క్రిందకు లాగినా, ఎంతమంది పడేయాలని చూసినా, ఎన్ని అనారోగ్యాలు చుట్టుముట్టినా దేవుడు మాత్రం మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు, గొప్ప చేస్తూనే ఉంటాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడుతూనే ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, భక్తిహీనుల కొమ్మును విరగగొడతానని, ఆయా నీతిమంతులైన వారి కొమ్ము హెచ్చింపబడుతుందని, నీతిమంతుల పక్షాన మీరు ఉండి వాద్యమాడతారని తండ్రి, యథార్థవంతులను మీ యందు భయభక్తులు గల వారిని తండ్రి, మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంటుందని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి ఆదరించినటువంటి మీ యొక్క తండ్రి అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగినటువంటి స్థితిలో ఈ రోజున ఉండి మీకు మొర పెడుతున్నట్లయితే వారి యొక్క మొరను మీరు ఆలకించండి ప్రభువా. వారి తప్పులను మన్నించండి. వారి ప్రార్థనను ఆలకించి వారికి సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి. మీ యొక్క రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, పవిత్రమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించి సంపూర్ణమైనటువంటి విడుదలను వారికి అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాలను యేసు నామములో తీసివేయండి. అయ్యా, మీరే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించి అప్పు ఎలా తీర్చుకోవాలో, అప్పులు ఎలా కట్టుకోవాలో తగిన జ్ఞానాన్ని మీరు వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి అత్తకోడళ్ళ మధ్య విభేదాలు, మరి తండ్రి కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి, విభేదాలన్నిటి నుంచి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. ఉద్యోగము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మొరను మీరు ఆలకించండి. చేస్తున్న ప్రయత్నాలను, చేస్తున్నటువంటి ప్రార్థనలు తండ్రి అంగీకరించండి. అయ్యా, మీరే వారి ప్రయత్నాలన్నింటినీ సఫలం చేసి మంచి ఉద్యోగము బిడ్డలకు వచ్చినట్లుగా సహాయము దయచేయండి. చేతి పనులు లేక ప్రభా, ఏ పని దొరకక, సరైనటువంటి ఉపాధి లేక ప్రభా బిడ్డలు తండ్రి అయా బాధలు అనుభవిస్తుండగా తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. సరైన పనిని వారికి మీరు కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, మిమ్మల్ని ప్రేమించేటువంటి మనస్సు వారికి మీరు అనుగ్రహించండి అయా. లోక మాలిన్యము బిడ్డలకు అంటకుండా మీ యొక్క కాపుదలలో ప్రతి బిడ్డను భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నట్లయితే వారి యొక్క మొరను మీరు ఆలకించండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి వారిపైన మీ యొక్క కనుదృష్టి ఉంచమని, అయా సమాధానము కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను ఉంచమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరి తండ్రి వారికి క్షేమాన్ని దయచేయండి. సురక్షితముగా వారు నివసించినట్లుగా కృప చూపించండి. వారి యొక్క పనులలో ఆశీర్వాదాన్ని దయచండి. అదేవిధంగా అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు తండ్రి మీరే తగిన న్యాయమును జరిగించండి. విధవరాలను ఆదరించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. మీరే తండ్రి బిడ్డలకు ధైర్యపరిచి బలపరిచి మీ యొక్క సన్నిధిలో ఉండునట్లుగా కృపను అనుగ్రహించమని, ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా కృప చూపించమని, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి వారిని తండ్రి మీ ఆత్మ
చేత నడిపించి బలపరిచి స్థిరపరచమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ఎబినేజరు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో మిమ్మల్ని, మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక.